అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప శుభవార్తనైతే తెలియజేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనైనా రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం గురించి మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఈ రైతు భరోసాకి సంబంధించిన పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. నిర్ణయం ప్రకటించినా కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో 5,000 రూపాయల రైతు బంధును రద్దు చేసి 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఏడాది పాలన పూర్తయినా కూడా ఇప్పటివరకు ఈ పథకాన్ని ప్రారంభించటమే కాక ఒక వాయిదాకి సంబంధించిన 5,000 రూపాయల రైతు బంధును కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయలేదు. దీనికి సంబంధించి ఈరోజు ఒక స్టేట్మెంట్ని సీఎం రేవంత్ రెడ్డి గారి నుండి వచ్చినట్లుగా మీరు చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి నేడు గంట ముందుగానే అసెంబ్లీకి చేరుకొనున్నారు. కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. నేడు భూభారతి రైతు భరోసా సభల్లో చర్చ జరగనుంది. సో ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అని చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన చర్చ ఈరోజు అసెంబ్లీలో జరగబోతుంది. ఈరోజు అసెంబ్లీలో ఏంటి అంటే ఏదైతే సబ్ కమిటీ సిఫారసు చేసిన నివేదిక ఉన్నదో ఆ నివేదికను మంత్రి గారు ప్రస్తావిస్తారు. దానికి సంబంధించిన సలహా సూచనలను ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుండి స్వీకరించి ఎలాంటి సవరణలు చేయాలి, ఎలాంటివి లబ్ధి చేకూరుతాయనే చర్చకి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇలా కొన్ని అంశాలు ఏంటి అంటే అర్హత కలిగిన వారికి సంబంధించి జనవరి 10వ తారీఖు నుండి రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే ఇందులో మెయిన్గా సాగు చేసే భూములకే రైతు భరోసా, ఆ తర్వాత 7 నుండి 10 ఎకరాల లోపు అని చెప్పేసి చెప్తున్నారు. మన ఛానల్ ద్వారా విశ్లేషణాత్మకతో సమాచారం ఏంటి అంటే 5 నుండి 7 ఎకరాలకే రైతు భరోసా అనేది ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది. అలాగే ఉద్యోగస్తులకి, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి, ఇటు గుట్టలు, రాళ్ళు ఇలాంటి సాగులేని భూములకి కూడా ఇక నుండి రైతు భరోసా రాదు అనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్ ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.